నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ఈ వీడియోలో మనం రుణ విమోచన పాశుపతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కొంతమందికి ఎప్పుడు అప్పులతోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అంటే నిత్యం సాగుతూ ఉంటుంది వారి జీవితం, కానీ వారికి వచ్చే ఆదాయము వీరి ఖర్చులకి రెండిటికి మ్యాచ్ అవ్వక ప్రతి నెల కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి అనేది వస్తూ ఉంటుంది. మీరు అనొచ్చు, సో అలాంటి పరిస్థితుల్లో ఈ హోమం మళ్ళీ ఎలా చేసుకుంటారండి, దీనికి కూడా ఒక 10-15 వేలు ఖర్చు అవుతుంది కదా, ప్రాంతాన్ని బట్టి ఊరిని బట్టి అక్కడ ఉండే పౌరోహితులు పండితుల్ని బట్టి తీసుకుంటారు కదా అని చెప్పని. కానీ మనం ఏం చేస్తాం, కొంతమందికి పెద్ద పెద్ద అప్పులు కూడా ఉంటాయి, లక్షల కోట్లలో కూడా అప్పులు ఉంటాయి. అంటే ఆస్తులు ఉంటాయి, అవి తీరక వీరికి అప్పుల బాధలో కూరుకుపోతూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా అలాంటి వాళ్ళు ఈ అప్పుల ఊబిలోంచి బయటికి రావాలనుకునే వాళ్ళు ఈ రుణ విమోచన పాశుపతం చేసుకున్నట్టయితే ఈ రుణాల నుంచి వీరు చక్కగా బయటపడతారు. ఆవు నెయ్యి నైవేద్యంగా